నిరుద్యోగ సమస్య రోజు రోజు విపరీతమవుతున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆనాడు యూత్ పాలసీ పేరుతో ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కి నిరుద్యోగ వృత్తి ఎవరు, నోటిఫికేషన్ సరిగ్గా ఎవరు, ఉద్యోగాలు ఎవరు, దీనికి కలత చెంది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి సంబంధించి మదిరి నియోజకవర్గంలో వేణుకుమార్ అని న్యూ లక్ష్మీపురానికి సంబంధించిన ఆయన మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం చాలా కలత చెందినటువంటి విషయం. ఇప్పుడు ప్రశాంత్ హాస్పిటల్లో ఆయన మరి ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉంది. బట్ ఏదేమైనా ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంతవరకు ముఖ్యమంత్రి గారి స్పందన లేదు. ఇది చాలా శోచనీయం. నిరుద్యోగులు స్టూడెంట్స్కి అన్ని రకాలుగా అటు ఒకవైపు ఫీజు రీంబర్స్మెంట్ లేకుండా, వాళ్ళ డిగ్రీలు రాకుండా, నిరుద్యోగ వృత్తి లేకుండా, ఉద్యోగాలు సరైన సమయంలో లేక ఈ రకంగా వాళ్ళు మరి వారు గాలిలో దీపం పెట్టినట్టు మాటలు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి విద్యార్థుల్ని మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇచ్చి ఆనాడు అధికారంలోకి వచ్చారు. మరి అది తగుదనమ్మా అంటే మాట్లాడే కాన్స్టిట్యూషన్ బుక్లు పెట్టుకుని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతారు. ఆ విద్యార్థి ఎవరైతే మరి యొక్క సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నటువంటి విద్యార్థి రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి అందరికి కలిపి ఒక లెటర్ రాయడం చాలా కలత చెందినటువంటి విషయం. దాన్ని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు నాకు సమాచారం వచ్చింది. ఈ రకంగా ఏదేమైనా ఆ యొక్క విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి, అటువైపు విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళతో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ 1000 కోట్ల బకాయిలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరితో మాట్లాడి మరి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతూ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఏదైనా ఉద్యమాలు చేస్తే అరెస్టులు చేయటం, ఇవన్నీ చేసి ప్రివెంటివ్ కట్టడి అని పెట్టడం, అణిచివేత కార్యక్రమం చేయడం, ఒకవైపు ఢిల్లీలో మరి పద్ధతి ప్రకారం అన్ని రకాలుగా చేస్తుంటే వీళ్ళు తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఎంతసేపటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో గురువింద సమితికి ఇక్కడ కానీ జార్ఖండ్లో కానీ అనేక సమస్యలు, పేపర్ లీకేజీలకి ఒక కఠినమైన చట్టం తీసుకొస్తే కూడా ఇంకా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేయటం శోచనీయం. రాహుల్ గాంధీ గారు వచ్చి అసలు తెలంగాణలో ఏమి జరుగుతుందో ఆయన ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, యూత్ పాలసీ ఏం చెప్పారు, వీటిని రివ్యూ చేస్తే బాగుంటుందని సందర్భంగా చెబుతూ ఆ యొక్క ఎవరైతే నిరుద్యోగ యువకుడు మరి వేణు చేసుకున్నటువంటి ఆత్మహత్య ప్రయత్నం పూర్తిగా కుటుంబం, పేద కుటుంబం, వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రతి ప్రభుత్వమే. అన్ని రకాలుగా ఇంతవరకు ఎవరు మాట్లాడకపోవడం చాలా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ యొక్క ప్రభుత్వం మొండి వైఖరిని కూడా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈరోజు ఖమ్మం పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యం. ఏదేమైనా తక్షణం ఈ యొక్క సమస్యలకు పరిష్కరించి ఇప్పుడు మా విద్యార్థి యొక్క ఒక్క విద్యార్థి ప్రాణమైన ప్రాణమే కాబట్టి అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇచ్చి ఆ ప్రాణాలు కాపాడాలి. విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలను కూడా తక్షణం పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తుంది.